అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్క మనిషి జీవితంలో జరిగే ఉంటుంది. ఖచ్చితంగా మీకు కూడా జరిగే ఉంటుంది. నాకైతే జరిగింది. నేను దాన్ని మీకు చెప్తున్నాను. మీకు కూడా జరిగిందో లేదో కామెంట్ రూపంలో అయితే చేయండి. మనం మన ఇళ్ళల్లో వాళ్ళకి బాగలేనప్పుడు కానీ, మనకే ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో పేషెంట్లు ఏం తింటారు? ఏదో బ్రెడ్, పాలు, ఫ్రూట్స్, జ్యూస్ ఏదో ఒకటి తింటూ ఉంటారు, వాళ్ళకి అనిపిస్తారు. బట్ వాళ్ళతో పాటు వెళ్ళిన అటెండర్స్ ఏం తింటారు? వాళ్ళు బయటకు వచ్చి ఏమన్నా తిన్న తర్వాత వాళ్ళ హెల్త్ ఏమవుతుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. చాలా హాస్పిటల్లో ఉన్నాయండి. ప్రతి ఒక్క ఊర్లో హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్ చుట్టూ కొన్ని క్యాంటీన్స్ ఉంటాయి, కొన్ని హోటల్స్ ఉంటాయి, కొన్ని అన్నీ ఉంటాయి. బట్ నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, ఎక్కడ ఆ హాస్పిటల్ చుట్టూ ఉన్న హోటల్స్ కానీ అవి కానీ ఖచ్చితంగా 100% క్వాలిటీ అనేది మెయింటైన్ చేయవు. ఎందుకు ఈరోజు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళు ఏదో బిజీలో వస్తారు, వాళ్ళు ఏదో పేషెంట్తో వస్తారు, ఏది పెడితే అది తినేస్తారు, ఎంత రేట్ చెప్తే అంత ఇచ్చేసి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటారు. క్వాలిటీ మెయింటైన్ చేయరు అండ్ ఫుడ్ విషయంలో నాణ్యత పాటించరు. ఇది ఖచ్చితం అండి. మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. మనకు నచ్చకపోయినా సరే కొన్ని వందల సార్లు మనం తినేసి వచ్చేసి ఉంటాం. దీనికి ఎక్కడైనా క్వాలిటీ మెయింటైన్స్ చేయకపోయినా, ఎక్కడైనా నీట్నెస్ మెయింటైన్స్ చేయకపోయినా, ఎక్కడైనా మనం అడిగిన దానికి కనుక ఆన్సర్ చెప్పకుండా కనుక హోటల్ వాళ్ళు కానీ ఉంటే ఖచ్చితంగా మనం ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి అయితే మనం ఫిర్యాదు ఇచ్చుకోవచ్చు. ఫిర్యాదు ఇచ్చుకున్నా సరే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కనుక పట్టించుకోకుండా ఉంటే మనకి ఇండియా వైజ్ కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఏ నెంబర్ అయినా సరే దొరుకుతుంది, ఏ ఆఫీసర్ నెంబర్ అయినా సరే దొరుకుతూ ఉంటుంది. వాళ్ళకి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ విధంగా కంప్లైంట్ ఇవ్వడం వల్ల మనకేం జరుగుద్ది అంటే, ఈరోజు మనం ఏదో తినేసి వెళ్ళిపోయాం, నెక్స్ట్ మన తర్వాత వచ్చే వాళ్ళైనా సరే కొంచెం మంచి ఫుడ్ తింటారు. మంచి ఫుడ్ తినకపోవడం వల్ల మనం ఎవరైతే ఒక పేషెంట్తో వచ్చి హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం, ఒక 15 రోజుల తర్వాత మనం కూడా అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం మంచి ఫుడ్ తినం ఎలాగో. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు. ఇంకో విషయానికి వస్తే, బస్ స్టాండ్లో మనం చూస్తూ ఉంటాం. బస్ స్టాండ్లో క్వాలిటీ ఫుడ్ ఉండదు. అంతే తర్వాత రేట్లు వచ్చి విపరీతంగా ఉంటాయి. 20 రూపాయలు 30 రూపాయలు పెట్టేసి అమ్ముతూ ఉంటారు, 100 రూపాయలు 150 రూపాయలు పెట్టేసి అమ్ముతూ ఉంటారు. ఎందుకని చెప్పి ఈ విధంగా నేను ఒకసారి క్వశ్చన్ చేసినప్పుడు ఏమన్నారంటే, మేము వేలకు వేలు ఖర్చు పెట్టి ఈ షాపులు తీసుకుంది మేము కూడా సంపాదించుకోవడానికి కాదా అన్నారు. వేలకు వేలు పెట్టి నువ్వు షాపులు తీసుకుంటున్నావు, బాగానే ఉంది, నువ్వు బాగుంటున్నావు, ఎక్స్ట్రా డబ్బులు పెట్టేసి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చుకొని ఆర్టీసీ కూడా బాగానే ఉంటుంది. బట్ ఈ మధ్యలో సఫర్ అయిపోయేది ఎవరు అంటే నార్మల్ పీపుల్. ఎప్పుడు కూడా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర కానీ అక్కడ కానీ క్వాలిటీ ఫుడ్ నాకు తెలిసి దొరకట్లేదు. క్వాలిటీ ఫుడ్ అంటే ఒక మంచి ఆయిల్ వాడాలి, అండ్ తర్వాత దాంట్లో మంచి ఇంగ్రీడియంట్స్ వాడాలి, తర్వాత వచ్చి క్వాలిటీ రైస్ వాడాలి, అండ్ క్వాలిటీ వెజిటేబుల్స్ వాడాలి. ఇవన్నీ వాడితేనే మన హెల్త్ కూడా ఆ జర్నీలో ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకుండా ఉంటుంది. లేదంటే వామిటింగ్స్ అవడం కానీ, మోషన్స్ అవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ ఇవన్నీ సక్రమంగా జరగట్లేదంటే, ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ అనేది తగు చర్యలు తీసుకోవాలి. నేను గమనించే హెల్త్ డిపార్ట్మెంట్ అనేది ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అంటే, ఏదైనా నడిబొట్టున ఉన్న సెంటర్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోయి వాళ్ళని చెక్ చేస్తున్నారు, ఓకే. లేదంటే ఏదైనా చిన్న హోటల్ మీదకి వెళ్ళిపోయి వాళ్ళని చెక్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంత ఫైన్ అంత ఫైన్ వేస్తున్నారు. ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో, క్రౌడ్ మొబిలైజేషన్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్, హాస్పిటల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఏదైనా కోర్టులు, సినిమా హాల్స్, ఈ సరౌండింగ్స్లో ఉన్న ఫుడ్ స్టాల్స్ని వాటిని అసలు పట్టించుకునే పరిస్థితుల్లో లేదు ఈ హెల్త్ డిపార్ట్మెంట్. ఖచ్చితంగా వీటిని అయితే పట్టించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనైతే సఫర్ అయినోడిని. ఇటువంటి ఫుడ్లు తిని నేనైతే సఫర్ అయ్యా. ఒకరోజు నైట్ అయితే నాకు చాలా ఇబ్బంది అయితే అయింది. మా మదర్ని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు అయితే బయట భోజనం చేయాల్సి వచ్చింది. బయట భోజనం చేసిన తర్వాత ఆ ఫుడ్ ఎంత ఘోరంగా ఉందంటే, నాకు ఆ రోజు రాత్రంతా నైట్ నిద్ర పట్టక చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ ఫుడ్ డైజెస్ట్ కాక దాంట్లో వాళ్ళు వేసిన చికెన్ పాడైపోయింది వేసేసి, ఇవన్నీ జరగబట్టి నేను ఈరోజు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఎందుకంటారా, ఈరోజు మనం ఏది పెడితే అది తినేసి బయటకు వచ్చేస్తాం. బట్ ఇంకా అది వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో, ఎవరైతే దీని గురించి ఎదురు తిరిగి మాట్లాడతారో, నెక్స్ట్ అటు సైడ్ వచ్చేవాళ్ళు కానీ, నెక్స్ట్ ట్రావెలింగ్ చేసేవాళ్ళు కానీ, ఆ తర్వాత హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఒక మంచి ఫుడ్ తినే అవకాశం అయితే ఉంటుంది. మనమైతే ఎవరి దగ్గర ఫ్రీగా తినట్లేదు, మనమైతే డబ్బులు ఇచ్చి తింటున్నాం. కాబట్టి మనం ఎక్కడైతే మనీ మనం పెడుతున్నామో అక్కడ ఖచ్చితంగా మనకి అడిగే అధికారం అయితే ఉంటుంది.
ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు కూడా ఖచ్చితంగా పీపుల్ చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజల మాట ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా తప్పకుండా వినాల్సిందే. వినని పరిస్థితుల్లో వాళ్ళ హైయర్ అథారిటీస్కి కానీ కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు మాట వింటారు. ఈరోజు నేనైతే హాస్పిటల్లో కూడా కొన్ని మార్పులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఏదైనా ఒక వాటర్ బాటిల్ కావాలన్నా, ఏదైనా ఒక జ్యూస్ కావాలన్నా సరే, ఏదైనా ఒక మంచి ఫుడ్ కానీ ఏదైనా కావాలన్నా సరే, ఒక హాస్పిటల్ నుంచి ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్, లేదు ఒక 1/2 కిలోమీటర్ నుంచి 2-3 కిలోమీటర్స్ ఖచ్చితంగా మనం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. హాస్పిటల్ దగ్గర ఇటువంటి ఏది ఒక స్ట్రక్చర్ అనేది నిర్మించలేదు. ఎందుకంటారా, హాస్పిటల్ దగ్గరే నిర్మించాలి, హాస్పిటల్ దగ్గరే ఎంఆర్పీకి పెట్టాలి, హాస్పిటల్ దగ్గరే మంచి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. ఈ దూరంలో వెళ్ళడం, ఈ బైకుల మీద వెళ్ళడం, చేయడం, రావడం, ఇవన్నీ కూడా ఆ పేషెంట్తో పాటు ఉండే బంధువులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక హాస్పిటల్లో ఒక టోటల్ అన్నీ అక్కడే దొరికేటట్టు, ఈవెన్ జెరాక్స్లతో సహా వీళ్ళన్నీ దొరికేటట్టుగా ఏర్పాటు చేయడంలో పెద్ద సమస్య ఏం లేదు, చెయ్యొచ్చు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకో కానీ చాలా అలసత్వంగా ఉంటుంది. నాకైతే అర్థం కాదు. ఒక ప్రైవేట్గా ఎవరైనా ఏమైనా చేస్తే అన్నీ అందులో ఉంటాయి. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరిగింది అంటే, కరెక్ట్గా రిసెప్షన్ ఉంది, రిసెప్షన్ ఎదురుగా చిన్న క్యాంటీన్. ఆ క్యాంటీన్లో ఏంటంటే ఏదైతే కూల్ డ్రింక్స్ తాగకూడదు అని చెప్తారో ఆ కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. దీని తర్వాత అయితే హెల్త్ డిస్టర్బ్ చేసే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడు ఆ క్యాంటీన్లో పెట్టి అమ్ముతూనే ఉన్నాడు. అంటే నాకైతే అర్థం కాల. ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్షన్ ఎదురుగా క్యాంటీన్ అంటే నిజంగా నేను అవాక్ అయిపోయా. బట్ ఇంకా గవర్నమెంట్ వాటికి వచ్చే పరిస్థితికి వచ్చేసరికి ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామా, అక్కడి నుంచి ఏది కావాలన్నా సరే, ఏ ఫుడ్ కావాలన్నా, ఏ జ్యూస్ కావాలన్నా, ఏది చెందాలన్నా సరే ఖచ్చితంగా ఒక 1/2 కిలోమీటర్ పైన వచ్చి అన్నీ చూసుకుని అన్నీ తీసుకుని ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెట్టుకోవాలి. అది కూడా మంచి క్వాలిటీ ఉండదో తెలియదు. ఖచ్చితంగా ఇలా హాస్పిటల్ దగ్గరలో అండ్ వీటన్నిటి దగ్గరలో ఉండే వాటిల్లో కనీసం వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా తనిఖీలు చేయాలి. ఏం వాడుతున్నావు, ఏం చేస్తున్నారో, నువ్వు హాస్పిటల్ దగ్గర ఉంటున్నావు, వాళ్ళు అసలే అనేక బాధల్లో వస్తూ ఉంటారు. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టకపోతే ఎట్టారా, బుద్ధి లేదా నీకు అని చెప్పి వాళ్ళని చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేంజ్ చేసే ప్రసక్తి నాకు ఎక్కడా కనిపించలేదు.